ప్రభు స్తోత్రాలు. ఈ సమయములో దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ shall be made fat. यहोवा पर भरोसा रखता है वह उष्ट पुष्टि हो जाता है. దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనుషులు నమ్మితే పాడైపోతాం, బంధువులు నమ్మితే పాడైపోతాం, స్నేహితులు నమ్మినా అంతే. దేవుని నమ్మితే పాడుగాం. దేవుని ఎంతైనా నమ్మచ్చు, దేవుని 100% నమ్మచ్చు. మానవునైతే ఒక పర్సెంటేజ్లోనే నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. నమ్మాల. అనేకసార్లు యేసయ్య భూలోకములో ఉన్నప్పుడు చెప్పిన మీ నమ్మిక చొప్పున మీకు ప్రతిఫలము లభిస్తుంది. నమ్ముట చాలా అవసరమైంది. కీర్తన 4:5లో నీతియుక్తమైన బలులు అర్పించు, యెహోవాను నమ్ముకుని నీతియుక్తమైన బలులు అర్పించుచు. నీతి లేనివి కాదు, నీతి సంబంధమైనవి. యెహోవాను నమ్ముకునుడి. ఎంతగా దేవుని మీద మనం నమ్మిక ఉంచుతాము అంతగా బలాన్ని పొందుతాం, అంతగా శక్తిని పొందుతాం, అంతగా విజయాన్ని పొందుతాం. నమ్మాలి. అనేక మంది ప్రభువును నమ్మకని వారి జీవితాల్లో ఓటమి, అపజయాలు కారకులవుతున్నారు. మీకా గ్రంథములో 7వ అధ్యాయం 5వ వచనములో స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎందుకు? స్నేహితుడు మోసాలు చేస్తాడు, దేవుడు కాదు. అందుచేత స్నేహితుని నమ్మిక ఉంచదు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. స్నేహితులు ఉంటారు, ముఖ్య స్నేహితులు ఉంటారు, వాళ్ళు కూడా నమ్మద్దు. ఏ మానవుని నమ్మకూడదు, దేవుణ్ణి నమ్మాలి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచువాడు చెడిపోడు, బాగుపడతాడు. వినుచున్న శ్రోత, వినుచున్నటువంటి సభ్యులారా, మీరు ఎవరి మీద నమ్మిక ఉంచారు? మిమ్మల్ని అనుదినము కాచి కాపాడుతున్న దేవాది దేవుని మీద నమ్మిక ఉంచారా? అయితే ఆయన మీద నమ్మిక ఉంచితే మీకు విజయము ప్రసాదించబడుతుంది. నమ్మిక తప్పిపోతే అపజయానికి గురవుతావు. నేడే ప్రభు మీద నమ్మిక ఉంచి ఆత్మీయంగా ముందుకు సాగి ప్రభునామాన్ని ఘనపరచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించే తండ్రి, మా నమ్మిక తప్పిపోకుండా మీ మీద గురి కలిగి జీవించేదానికి మీ కృప మాకు ప్రసాదించమని అడుగడుగునా మీ కాపుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.